మీద సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ పట్టణపు గవిని దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రకాల సమయంలో ఆ గవిని దగ్గర పెద్దలతో లోతు కూడా కూర్చుని ఉన్నాడు. వీరిని చూశాడు, వీరి దేవదూతలని గ్రహించాడు. వారిని ఇంటికి ఆహ్వానించాడు. లోతు కూడా విందు చేశాడు. వీరు లోతు ఇంటికి వెళ్ళడం గమనించినటువంటి ఈ సొదొమ గొమొర్రా ప్రజలు అందరూ కూడా లోతు ఇంటి చుట్టూ వచ్చేసారు. ఒక గుంపుగా వచ్చారనమాట. చాలామంది వచ్చారు. వారు వచ్చేయమన్నారంటే, అయ్యా లోతు, అయ్యా అనలేదులేండి, లోతు నీ ఇంటికి వచ్చిన మనుషులను మా దగ్గరకు పంపించు, మేము వారిని కూడాలి అన్నారు. వాస్తవానికి వారు ఏ రూపంలో వచ్చారు అంటే పురుషుల రూపంలో వచ్చారు. వారు పురుషులే కాబట్టి దేవుడు ఎవరు పురుషులుగా వస్తాడు, ఎప్పుడు పురుషులుగానే కనిపిస్తాడు. అంటే వీరు ఎలాంటి పాపం కలిగి ఉన్నారంటే స్వలింగ సంపర్కం కలిగిన వారుగా ఉన్నారన్నమాట. వీరిలో ఈ అలవాటు పడిన వారు ఎవరెవరు ఉన్నారు? 11వ వచనం చూడండి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అన్నాడు. ఈ పాపానికి ఎవరెవరు అలవాటు పడ్డారు? చిన్నోళ్ళు అలవాటు పడ్డారు, పెద్దోళ్ళు కూడా అలవాటు పడ్డారు కదా. ఇది చాలా భయంకరమైన పాపం. పురుషుడు పురుషునితో వివాహం చేసుకోవడం, స్త్రీ స్త్రీని వివాహం చేసుకోవడం, ఇది ఇప్పుడు చట్టాలు పుట్టిస్తున్నావు కాదు, అది ఎప్పుడో అనాది కాలంలోనే ఉన్న పాపం. సొదొమ గొమొర్రా పట్టణం, ఆద్మ, షబాయిము, ఈ పట్టణాలన్నిటిలో కూడా కనానీయులు ఈ పాపాన్ని ఏం చేస్తున్నారు? భయంకరంగా చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వరకు కూడా ఈ పాపంలోనే ఉన్నారు. మరి దేవుడు ఈ కారణాన్ని బట్టే వారిని ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాగున్నారంటే గర్వము కలిగి ఉన్నారన్నమాట అండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు పాపం చేసేదానికి అలవాటు పడిన వాడికి, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు కూడా ఏముంటుంది? ఖచ్చితంగా గర్వం ఉందన్నమాట అండి. గర్వము అన్నాడు. పడిపోవడానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వము అన్నాడు కదండి. గర్వం ఎంత భయంకరమైన పాపం. దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలని నాశనం చేయడానికి నాశనం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారిలో ఏముంది? గర్వం ఉంది అన్నాడు. గర్వం. రెండవది అక్కడే 5 పాపాలు చెప్పాడు. ఆహార సమృద్ధి ఉందంట. అక్కడ ఏముంది? ఆహార సమృద్ధి ఉందన్నాడు. ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి వారు ఏం చేయట్లేదంటే ప్రార్థన చేయకుండా ఆహారాన్ని మృంగేస్తున్నారన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కూడా చాలామంది హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్స్ ఇస్తారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, 60లు 30లు 50లు ఇస్తారుగా. ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఇచ్చినప్పుడు రాగానే తినేస్తాడు, కానీ కనీసం ఆహారం ఇచ్చిన దేవుని కనీసం స్తుతింతాడా? మనం వెళ్తే స్తుతింతాంలేండి. లోక పరిస్థితి ఎట్లా ఉందంటే రాగానే తినేయడమే. ఆహార సమృద్ధి అక్కడ కూడా ఎలా ఉన్నారంటే ఆ ప్రజలు వండుకోవడం తినడమే తప్ప అసలు ఆహారం ఎవరిస్తున్నారో, ఎక్కడి నుండి వస్తుంది అనే సంగతులే వారు ఎరగని వారు ఉన్నారు. ఆహార సమృద్ధి. ఇదిగో నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీ కొరకు ఆహారం సిద్ధపరిచి ఉంచాను, తినుము త్రాగుము సుఖించు అన్నాడు. అనేక సంవత్సరాలట. వారు ప్రార్థన చేయకే ఆహారమును మృంగుదురు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇచ్చిన దేవునిని మర్చిపోయిన పాపం.